దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా మనము ఉదయకాల ప్రార్థనలో అద్భుతమైన సందేశాలు మనం వింటూ వస్తున్నాం. ప్రత్యేకంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అందరం కూడా సిద్ధపడ్డాం. మనందరం తప్పక మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం. అయితే ఈరోజు ఒక సత్యాన్ని మనందరం తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనం ఉదయకాలం లేచి ప్రార్థన చేసినా, రాత్రంతా మెలకువగా ఉండి మనం ప్రార్థన చేసినా, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. ఈరోజు నేను మీతో చెప్పేది, దేవుడు ఏ ఏ సమయాల్లో మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు, లేక ఎందుకు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు, లేక మన ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి గల కారణాలేమిటో ఈరోజు మనం చూద్దాం. వై ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్? ఎందుకు ప్రార్థనలకి జవాబు రావట్లేదు? ఈ విషయాన్ని మనందరం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కనుక మీ నోట్స్‌లు తీసుకొని కొన్ని వాక్యాలు రాసుకోండి. మొదటిగా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 45వ వచనం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45వ వచనం. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేష్‌లో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములన్నీయు మీకు తెలిసినవే. కనుక మొదటగా మనం గమనిస్తే డిసొబీడియన్స్. మనం దేవుని మాట వినకపోతే మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. కనుక కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించడు అంటే, మనం దేవుడి మాట వినకపోవడం వల్ల. కనుక ఒకవేళ దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 66 అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథము 66 అధ్యాయము 18వ వచనం. అందరూ బైబిల్ తెరవండి. దేవుని వాక్యాన్ని చూడండి. ఆ ప్రకారంగా ఆ పాయింట్స్‌ని రాసుకోండి. 66, 18. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా? నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. అనగా సీక్రెట్ సిన్, రహస్యమైన పాపములు. కనుక ఈరోజు మనలో రహస్యమైన పాపములు అనగా ఎవరికీ తెలియకుండా మనలో రహస్యముగా మన అంతరాత్మకు తెలిసి మనలో ఇంకా రహస్యమైన సీక్రెట్ సిన్స్ మనలో ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. చూడండి, అక్కడ రాయబడింది. 24వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. సామెతలు 1:24. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడగుందును. చూసారా? ఇక్కడ మనం గమనిస్తే
మీరు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు, గాని నేను ప్రత్యుత్తరం ఇవ్వను. ఎందుకు ఇవ్వను? అక్కడ రాయబడింది, నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీయు మీరు వినక త్రోసివేసితిరి. కనుక ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం అపహసిస్తే, దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తే, దేవుని వాక్యాన్ని మనము ఎగతాళిగా మనం తీసుకొని, దేవుడి మాటలకి మనము ఆయన వాక్కుకి మనం గౌరవం ఇవ్వకపోతే, మన జీవితంలో మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు అని ఇక్కడ దేవుడు ఖచ్చితంగా ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. దేవుని వాక్యాన్ని భయముతో మనం వినాలి. వణుకుతూ మనం వినాలి. ఆ వాక్యాన్ని మనం విన్న వాక్యాన్ని గైకొనాలి. ఆ వాక్యానుసారంగా నడవడానికి మనం ఇష్టపడాలి. అలా కాకుండా మన వాక్యానికి విరుద్ధంగా దేవుని వాక్యాన్ని మనము ఎగతాళిగా మనం తీసుకుంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు అని తెలియపరచబడుచున్నది. అలాగే సామెతల గ్రంథం 21 అధ్యాయము 13 వచనం. సామెతల గ్రంథం 21 అధ్యాయము 13 వచనం. దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడును. అనగా ఈరోజు మనలో దయ అనేది లేకపోతే, మనము దయను నిర్లక్ష్యము చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. కనుక ఈరోజు మనం దయ కలిగి మనం ఉండాలి. గత 8 సంవత్సరాల నుండి మానకుండా మనము వృద్ధులకి, విధవరాండ్రులకి మనకున్న దాంట్లో కొంత నిత్యావసర వస్తువులు మనం ఇచ్చుచున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక ట్యూషన్ ఏర్పాటు చేసి వారికి చదువును నేర్పిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మనలో దయ కలిగి మనం ఉండాలి. మనలో దయ అనేది మనలో ఉండాలి. దయ ఉన్న వారిలో ప్రేమ ఉంటుంది. మనం కొంతమందిని మనం ప్రయోజనస్తులుగా చేయాలనే మనసు మనలో ఉండాలి. నేను బాగుండాలి. అలాగే నా కుటుంబం కూడా బాగుండాలి. అలాగే నా సంఘం బాగుండాలి. నా సమాజం బాగుండాలి. నేను అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకోవాలి. వై గాడ్ బ్లెసెస్ అస్? దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే, మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని. దేవుడు మనకి ఎందుకు చదువిస్తాడంటే, ఆ చదువుని మిగతా వాళ్ళకి, రాని వారికి మనం నేర్పాలని. మనకు దేవుడు డబ్బు ఎందుకు ఇస్తాడంటే, ఆ డబ్బు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి, మనం కొంతమందికైనా మనం హెల్ప్ చేసేవారిగా మనం ఉండాలి. మళ్ళా చదువుతాను చూడండి. దరిద్రుల మొర వినక చెవి మూసుకున్నవాడు, అంటే దరిద్రులను పట్టించుకోలేనివాడు, తాను మొరపెట్టినప్పుడు దేవుడు అంగీకరించడు. సో నెగ్లెక్ట్ ఆఫ్ మర్సీ అన్నారు. అంటే దేవుని యొక్క బిడలుగా మనలో దయను మనం నిర్లక్ష్యం చేస్తే, కఠినంగా మనం ఉంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించుడు. కనుక మనం తప్పక హెల్పింగ్ నేచర్, మనకున్న దాంట్లో కొంత సహాయం చేయడానికి మనము ఇష్టపడాలి. సామెతల గ్రంథం 28 అధ్యాయము 9 వచనాన్ని మనం గమనిస్తే, సామెతలు 28:9, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమో. చూసారా? ఏంటండి? ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమో. అనగా ధర్మశాస్త్రం అనగా మొదటి 5 కాండాల్ని ధర్మశాస్త్రం అంటారు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఇంతకుముందు మనకి వారికి ఓల్డ్ టెస్ట్మెంట్లో కేవలం 5 పుస్తకాలు, ధర్మశాస్త్రం, టోరా అంటారు, అది మాత్రమే ఉండేది. మనకు దేవుడు 66 పుస్తకాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇలా చూడండి, గత 5-6 రోజుల నుంచి మనము ఈ జూమ్ ద్వారా, ఈ ప్రత్యేకంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఉదయకాలాన్నే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కానీ ఎంతమంది దేవుని వాక్యాన్ని గౌరవిస్తున్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? చూడండి, ధర్మశాస్త్రం వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏమో. దేవుని వాక్యం అనగా దేవుడే.
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక ఒకవేళ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నట్టు. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు ఈ కొత్త సంవత్సరంలో మరలా దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని ఈ సంవత్సరం నేను ఎక్కువ సమయం గడుపుతానని నిర్ణయించుకున్నారు? మీరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎంతగా మీరు దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎంతగా మీరు దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడతారో, దేవుడు తప్పక మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు మనకి ఇస్తాడు, మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అనగా నో ప్యూరిటీ అన్నారు. పరిశుద్ధత లేకుండా మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై యునుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన నీతి క్రియలు బట్టి మనం ఎవరం కూడా పరిశుద్ధులం అవను. కానీ మనమందరము కూడా ఆయన రక్తము ద్వారా, ఆయన కార్చిన తన అమూల్యమైన ప్రశస్తమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. కనుక మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, ప్రభువా నేను పాపిని, నేను ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను, నన్ను క్షమించండి ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నిన్ను బాధ పెట్టాను, నిన్ను దుఃఖపెట్టాను, ఇక నుండి నీ మాట వింటాను, నీకు లోబడి జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నీతిగా జీవిస్తాను, నీవు కోరిన రీతిగా నేను బ్రతుకుతాను అని మనం ఒక మంచి తీర్మానం చేసుకుంటే దేవుడు తప్పక మనం క్షమించి మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కనుక అపవిత్రతంగా ఉండి అపవిత్రమైన పనులు చేస్తూ మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు అని ఇక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాలం మన ప్రార్థనలు దేవుడు ఎందుకు ఆలకించడో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. సిన్, మీ పాపం దేవునికి అడ్డుగా ఉన్నాయి కనుక ఈరోజు నీలో ఉన్న పాపాన్ని తొలగించుకోలేనిదే నీ జీవితంలో దేవుడిని ప్రార్థనలు ఆలకించడు. కనుక ఈరోజు ఆ పాపమైన అడ్డుగోడను తొలగించడానికి యేసు ప్రభువారు నీకు దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చి మన ఉభయుల్ని ఏకం చేయడానికి 2000 సంవత్సరాల క్రితం మన కొరకు సిలువలో ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు. ఆయన మరలా మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఇంతగా ప్రభు మనలను ప్రేమించాడు. ఎందుకంటే పాపము ఒక అడ్డుగాడుగా ఉంది. పాపం వలన నువ్వు దేవునితో సరైన కనెక్షన్ నీకు ఉండదు. కనెక్షన్ తెగిపోయింది. అప్పుడు యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్, అనగా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు. శారీరకంగా నువ్వు బతుకున్నా నువ్వు ఆత్మీయంగా చచ్చిన వాడివి. కనుక ఆత్మీయమైన చచ్చినవాడు నువ్వు ఎంత ప్రార్థన చేసి చచ్చినవాడు ఏమన్నా చచ్చినట్టు ఉంటాడు. అనగా దాని అర్థం ఏంటంటే జీవము లేనివాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు బ్రతుకున్న కుక్క కంటే చెప్పండి, చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్కే మేలు అంటారు. కనుక ఈరోజు మనం ఆత్మీయంగా చచ్చిపోయి మనలో దేవునిలో ఉన్న ఆసక్తి, దేవుని కార్యాలలో ఉన్న భక్తి, దేవుని పనుల్లో ఉండే ఆ ఉత్సాహం మనలో లేకుండా అది ఎప్పుడు మనలో ఉండదు అంటే మనలో ఏమైనా బలహీనతలు మనలో ఉంటే దేవుని కార్యాల మీద మనకి ఆసక్తి తొలగిపోతూ ఉంటుంది. కనుక ఈరోజు నీ జీవితంలో నీ ప్రార్థనలు దేవుడు వినాలి అంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే నీకు దేవుడికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. ఆ పాపాన్ని తొలగించేవాడు యేసయ్య మాత్రమే. ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టి దేవుడి దగ్గర నువ్వు అడిగినట్లే తప్పక దేవుడు నీకు సహాయము దేవుడు చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. చిన్న ప్రవక్తల్లో జకరియా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది 13వ వచనంలో, కావున సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. చూసారా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు. ఎప్పుడు పిలుస్తారు వారు? ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వారు నన్ను పిలుస్తారు, కానీ నేను ఆలకింపను. అయితే ఇక్కడ మనం గమనించాలి, నేను పిలిచినప్పుడు వారు ఎందుకు ఆలకించలేదు? రాసుకోండి, గర్వం, ప్రైడ్. గర్విష్ఠులు దేవుడు పిలిచినా వారు పట్టించుకోరు గనుక రేపు వారికి ఆపద సంభవించినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు నేను ఆలకించును అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కానీ గర్విష్ఠుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించుడు. ఒకవేళ నీలో ఇంకా గర్వం అనేది ఉందేమో, మరి మీలో ఎటువంటి గర్వం ఉందో నాకైతే తెలియదు, కానీ బైబిల్ సెలవిస్తుంది గర్విష్ఠులు దేవునికి అసహ్యులు. కనుక దయచేసి నీవు ఎన్నడూ కూడా ఏ విషయాల్లో కూడా దయచేసి గర్వం అనేది రానివ్వకుండా చూసుకోవాలని ప్రభు పేరట మీకు మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు దిమనస్సుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. కనుక ఇక్కడ మనం గమనిస్తే డౌట్ అండ్ డిస్బిలీవ్ అన్నారు. మీలో కానీ సందేహం కానీ అనుమానం కానీ దేవుని మీద, లేక మీలో అవిశ్వాసం కానీ మీలో ఉంటే మీ ప్రార్థన దేవుడు ఆలకించడు. మీలో దేవుని కార్యాల మీద అనుమానం కానీ, సందేహం కానీ, అలాగే అవిశ్వాసం కానీ ఏమీ మీలో ఉన్నా కూడా మీరు ప్రార్థన చేయడం అనవసరం. ఈ ఉదయకాలం లేచి ప్రార్థనలో ఉండడం అనవసరం. ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా అనవసరమే. ఎందుకంటే మీలో దేవుడి కార్యాల మీద, దేవుని యొక్క ఔన్నత్యాన్ని మీద మనలో ఎన్నడూ డౌట్ అనేది మనలో రాకూడదు. మనలో ఎన్నడూ సందేహం, అనుమానం మనలో ఉండకూడదు. చాలామంది ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ లోపల బాధ ఉంది. నా సమస్యలు తీరిపోతాయి అంటారా? నా బాధలు పోతాయి అంటారా? ఈ కొత్త సంవత్సరం అప్పులన్నీ తీరిపోతాయి అంటారా? నా బిడ్డ మారుతాడా? నా భర్త మారుతాడా? నా భార్య మారుతాడా? నా భార్య మారుతుందా? నా అత్తగారు మారుతారా? నాకున్న ఈ అనారోగ్యం, నాకున్న ఈ జబ్బు, నాకున్న ఈ బలహీనత నుండి నేను బాగుపడతానా? నన్ను దేవుడు స్వస్థపరుస్తాడా? సందేహాలు విడిచిపెట్టండి, అనుమానాలు విడిచిపెట్టండి. అవిశ్వాసిగా ఉండక విశ్వాసివై ఉండమని ఈరోజు ఉదయకాలం దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ప్రార్థించేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చివరిగా మనం గమనిస్తే 10వ వాక్యం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. యాకోబు పత్రిక 4:3, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. చూసారా, ఈరోజు కొన్నిసార్లు మనము ఎన్నో విషయాలు అడుగుతున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ప్రభు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది దయచేయి, ఇది దయచేయి, కానీ మీ ఉద్దేశం సరిగ్గా లేదు. మీలో దురుద్దేశం ఉంది, మీలో చెడ్డ ఉద్దేశం ఉంది. ఈరోజు మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నావు?
స్వార్థభరితంగా నువ్వు అడుగుతున్నావా? ఏదో ఆశించి నువ్వు అడుగుతున్నావా? లేక నువ్వు మంచి మనసుతో దేవుణ్ణి అడుగుతున్నావా? ఒక మంచి ఉద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నావా? ఒక మంచి కార్యం కొరకు దేవుణ్ణి అడుగుతున్నావా? ఈరోజు నీ హృదయ అంతరంగములు దేవుడికి తెలుసు. కనుక నువ్వు దురుద్దేశంతో, చెడ్డ ఉద్దేశంతో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. కనుక ఈ 10 విషయాలు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. సాయంత్రం మనకి యూత్ వర్షిప్ ఉంది. అందరికీ తెలియపరచండి. మనందరము కలిసి రాత్రి యూత్ వర్షిప్‌లో ఇంకనూ అనేక వాక్యాలు మనం విని ప్రభువుని మనం ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడువు నాయన. ఈ ఉదయకాలం మాకిచ్చిన శ్రేష్టమైన, విలువైన, అద్భుతమైన వాక్యానికే వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే, మేము అనేక సార్లు అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం. అయితే మా ప్రార్థనలకి జవాబు రావట్లేదు. మేము అడిగింది మేము పొందుకోలేకపోతున్నాం. కనుక ఈ 10 కారణాల్లో మాలో ఏమైనా ఉన్నాయేమో ఈ వాక్యం ద్వారా మా జీవితంలో సరిచేసుకుని మీ వాక్యం ప్రకారంగా నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.